బ్రేకింగ్ న్యూస్ తాడిపత్రిలో పొలిటికల్ హీట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సవాల్ విసిరారు. తాను జేసీ ఇంట్లో ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, తిట్టినట్టు జేసీ భార్య చెప్తే ఆయన ఇంటికెళ్లి క్షమాపణ అడుగుతా అన్నారు. జిల్లా పంచాయతీ డీపీఓను తాడిపత్రి ఏఎస్పీను జేసీ ఇష్టానుసారం దుర్భాషలాడారని ఆరోపించారు. జేసీకి వయసు పెరిగే కొద్దీ ఆలోచన శక్తి తగ్గుతుందనే అనుమానం కలుగుతోందన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల తనకు న్యాయం చేయాలని కోరుతున్నారని, ఆయనకు న్యాయం చేయాలంటే ఇద్దరి వల్లే సాధ్యమవుతుంది, అది చంద్రబాబు, లోకేష్ వల్లే అవుతుందన్నారు పెద్దారెడ్డి. మాకు సంబంధించినటువంటి ఎక్స్ఎమ్మెల్యేల దగ్గరకందరికి తాడిపత్రి ఎక్స్ఎమ్మెల్యే అన్యాయం చేసినాడని చెప్పి ఇంత బుక్కులు తీసుకొని పోయి తిరుగుతున్నాడు అందరిలో కలిసి. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పు చేసింటే నీకు ధైర్యం ఉంటే కోర్టుకుండా కానీ నీకు సంబంధించినటువంటి పోలీస్ అధికారుల దగ్గరికి పోయి నా మీద కేసు పెట్టండి, నేను ఒప్పుకుంటా నేను తప్పు చేసింటే అయ్యా అని. నేను ఎలాంటి తప్పు చేయలేదని వాళ్ళ అధికారులకు తెలుసు, వాళ్ళ పార్టీ వాళ్ళకు తెలుసు, అందరికీ తెలుసు. పబ్లిక్ని మోసం చేసే దానికోసం మాత్రమే ఇలాంటివన్నీ జిమ్ముకులు చేస్తుంటారు. చెప్పిందే చెప్పి ప్రజలు నమ్మించాలనే ఆలోచనలో అతని ఆలోచన. ఇంకోటి, అతను నా మీద ఆరోపణ చేస్తున్నాడు, నా భార్యను తిట్టినాడు అని. ఇది నేను రెండోసారి కూడా మీకు చెప్తాను మీడియా రూపంగా. వాళ్ళ భార్యను కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినైనా కానీ మహిళల్ని తిట్టింటే ఆమె వచ్చి మీడియా రూపకంగా కానీ ఎక్కడన్నా కానీ పెద్దారెడ్డి వచ్చి తిట్టినాడు అని ఉమ్మక్క చెప్తే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధంగా ఉండాలి. ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీ భార్యతో నువ్వు మాట్లాడే అబద్ధాలన్నీ నిజమని చెప్పించుకో, కనీసం నేను నీ ఇంటి దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్తాను. ఎందుకు బుద్ధి లేని మాటలు, ఆడోళ్ళను రాజకీయాలు లాగేది, ఇవన్నీ చేసేది కనీసం ఆలోచన కూడా లేదు. చంద్రబాబు రీకాల్ పెడితే మా కోడళ్ళు మీటింగ్ పంపిస్తే అక్కడ పోలీస్ అధికారులు కూడా అడ్డుకొని ఆమె స్పీచ్ అయిపోతానే తిరిగి పంపించడం జరుగుతుంది. అంటే నీలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు.